సార్ ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక ఈవీఎంస్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉత్తరాంధ్ర లీడర్స్ కంప్లైంట్ ఇచ్చారో దాన్ని వెనకకు తీసుకోమని ఎందుకు ఒత్తిడి చేస్తుంది సార్ అది? నిజానికి వార్తలు వచ్చాయి, నిజానిజాలు మనకు తెలియదు, అది అభ్యంతరకరం. ఖచ్చితంగా ఈవీఎంలకు సంబంధించిన ఏదైనా అనుమానాలు ఉంటే పీవీ ప్యాడ్స్ ఉంటాయో వాటిని లెక్కించాలనేది ఒక పద్ధతి. అంటే మనకు వచ్చిన ఓటింగ్కి ఈవీ ప్యాడ్లో వచ్చినటువంటి నమోదైన సంఖ్యకి మధ్య వ్యత్యాసం ఉంది అనుకోండి, అవి ఖచ్చితంగా ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ జరిగినట్టే కదా. అనుమానాలు తావి ఎన్నికలు ఎప్పుడు కూడా అనుమానాలు తావిచ్చేట్టుగా ఉండకూడదు. ఫలితం కూడా ఈ ఓడిపోయిన వాళ్ళు కానీ ప్రజలు కానీ అడిగితే పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసే పద్ధతిలో ఉన్నాయి. ఎన్నికల మీద అనుమానాలు రాకూడదు, ఎన్నికల ఫలితాల మీద అనుమానాలు రాకూడదు. అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ఇప్పుడు ఒక అనుమానం వ్యక్తం చేసినప్పుడు వీవీప్యాట్ని లెక్కించాలి. అప్పుడు కొన్ని వీవీప్యాట్ లెక్కించాలి, అన్ని లెక్కించాలనేది వాళ్ళ ప్రకారం చేసుకోవచ్చు. అప్పుడు ఈవీ ఫలితాలకి ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు అనుకుందాం. ఈ వీవీప్యాట్లకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్కి మధ్య ఒక 1000 ఓట్లు తేడా ఉన్నాయనుకోండి, ఏదైనా డిఫరెన్స్ ఉందనుకో ఒక రకంగా అర్థం చేసుకుంటారు. కానీ 10,000 మెజారిటీతో గెలిచి 15 చేసింది అనుకోండి, అప్పుడు ఫలితం మారిపోయినట్టే కదా. కాబట్టి వీవీప్యాట్లు వాటికి సరిచూడడం అంటే ఈ ఫలితాన్ని కూడా ప్రభావితం చేసేట్టుగా ఉందా లేదా కొంత తప్పులు జరిగినాయా అనేది నిర్ధారణకు వస్తుంది. కాబట్టి ఒత్తిడి చేస్తున్నారంటే మరింత అనుమానాలు దారితీస్తుంది. కాబట్టి ఏదైనా ఎన్నికల ఫలితాలపైన ఎవరైనా ఒక అవిశ్వాసం, ఒక అపనమ్మకం, ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తే దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ. మీరు ఎన్ని అనుమానాలు అడగండి. ఒక గుర్తుంటే చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు ఈవీఎంపై డౌట్ వేస్తే ఛాలెంజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఏ రాజకీయ పార్టీ అయినా మా దగ్గర రావచ్చు, ఎక్కడైనా చెకప్ చేసుకుని, అది ప్రజాస్వామ్యాన్ని కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఈవీఎంపై అవమానిస్తే అది కూడా ఛాలెంజ్గా తీసుకొని ఒక్కటి తప్పు జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. అందుకు భిన్నంగా అభ్యర్థుల విషయంలో ఒత్తిడి చేస్తే అది ఏమి జరిగినా సరే 1% తేడా ఉన్నా, గెలుపోవటం నిర్ణయించే తేడా కాకపోయినా మొత్తం ఇట్లే జరిగిందని ప్రజాస్వామ్య ప్రక్రియ మీద అపనమ్మకం వస్తుంది. ఎలక్షన్ కమిషన్ అపనమ్మకం చేస్తుంది. అది మంచిది కాదు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద ఏ విమర్శలు వచ్చినా, ఎన్నికల ఫలితాలపైన ఏ అనుమానాలు వచ్చినా అవన్నీ ఓపిక్గా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఇది ఇప్పుడు స్టేట్ కమిషన్ తీసుకోవాలా సార్, సెంట్రల్ కమిషన్? ఎలక్షన్ ఖచ్చితంగా ఇది మెయిన్ ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనే ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఒత్తిడి చేశారంటే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే వీవీప్యాట్ లెక్కించాలనేది సూత్రం కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. ఇలా కోర్టుకు వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఖచ్చితంగా ఇలా సెంట్రల్ ఎలక్షన్ కమిషనే దీని బాధ్యత తీసుకుంటుంది. ఖచ్చితంగా దీంట్లో ఏదైనా తేడా వస్తే మాత్రం చాలా పెద్ద చర్చనీయాంశం అయ్యే అవకాశాలు ఉంటాయి. సార్ ఇక్కడ అదే అంశాలు ముందుకు వెళ్తున్నాయి కనుక మనం ఇప్పుడు ఈవీ ప్యాడ్స్ ఏదో మీరు కౌంట్ చేయాలంటున్నారు కాబట్టి ఎన్ని డేస్ ఉంటాయి సార్ ఈవీ ప్యాడ్స్? జనరల్ గా ఎన్ని డేస్ సేవ్ చేసి పెడతారు? సేవ్కి అవకాశం లేదు. ఎప్పుడు అవి ఎప్పుడు రిజర్వ్డ్ కదా, అవేమి పాడైపోయేది కాదు కదా. ఖచ్చితంగా అవన్నీ ఎప్పుడు ఉంటాయి. అది బహుశా ఎంతకాలం నాకు తెలియదు కానీ ఎలక్షన్ ఒక కొన్ని చాలా రోజుల పాటు, ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఎవరైనా కోర్టుకు వెళ్తే అవన్నీ చూపించాలి కదా. మీకు ఓటింగ్ బ్యాలెట్ ఎట్టయితే రిజర్వ్ చేస్తారో ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్స్ ఏదైతే మిషన్స్ ఉంటాయో వాటితో పాటు ఇవి కూడా నిక్షిప్తమై ఉంటాయి. వాటిని పాడు చేసే అవకాశం అయితే లేదు. సార్ నేను వైజాగ్ లో కూడా మళ్ళీ అదే గొడవ ఈవీ ప్యాడ్స్ గురించి, ఏంటి సార్ అది? వైజాగ్ లో గొడవ కూడా ఈవీ ప్యాడ్లు గొడవ అంటే తేడా వస్తాయి. అంటే పడిన ఓట్లకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టంలో వాళ్ళు ఒక ఇన్ని ఓట్లు నమోదయ్యని చెప్తారు. కానీ ఈవీ ప్యాడ్లు చూస్తే దానికన్నా ఎక్కువ తేడా ఉండింది అనుకోండి, అప్పుడు అనుమానాలు వస్తాయి తేడా ఎందుకు వచ్చిందని. కాబట్టి అట్లాంటి అనుమానం ఎప్పుడు వచ్చినా పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అనుమానం వ్యక్తం చేస్తే దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఈవీ ప్యాడ్ అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఈవీఎంలని సరిచూసుకోవాలి. ఉదాహరణకు 100 ఈవీఎంలు ఉన్నాయనుకోండి, ఒక 10 ఈవీఎంలని ర్యాండమ్గా తీసుకొని దాని పక్కన ఉన్నటువంటి ఈవీ ప్యాడ్లు సరి చూసుకుంటారు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయని. ఈక్వల్ ఉన్నాయనుకోండి, ఓకే, ఈక్వల్ లేకపోతే అన్ని కూడా చెక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు ఓటింగ్ నిర్ణయించే తేడా అంటే నేను చెప్పాను కదా, 50,000 ఓట్లు ఉంటే ఒక 1000 ఓట్లు తేడా వచ్చింది, ఈవీఎం ప్యాడ్లు తేడా వచ్చింటే ఒక రకంగా ఉంటుంది. 10,000 ఓట్లు మెజారిటీ గెలిచి 11,000 ఈవీఎంలు తేడా వచ్చింది అనుకోండి, ఫలితాలు నిర్ణయిస్తాయి కదా అవి. అట్లాంటి ఫలితాలు నిర్ణయించినప్పుడు ఏం చేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుంది. కాబట్టి అట్లా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం ఈవీ ప్యాడ్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఓటింగ్కి వీటికి తేడా ఉంది కాబట్టి వాటిని ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత, విశ్వాసాన్ని కలిగించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us for today.